ఒక అందమైన ఇల్లు నిర్మించుకోవాలి, ఒక అందమైన ఇల్లు. అందుకని నేను చెప్పాను, దేన్నైతే ఎదుగుతావు అది పోగొట్టుకుంటావు, దేన్నైతే ఆశిస్తావు అది పోతే. నువ్వు దేన్నైతే ఆశించుకోకుండా దేవుని వైపు చూస్తావు, అన్నీ నీ దగ్గరికి వస్తాయి. అందుకని చాలామంది ఆ వాక్యానుభవం లేని వాళ్ళు, ఆధ్యాత్మికంగా లేని వాళ్ళు ఈ లోకానుసరమైన మనస్సుతో, లోకానుసరమైన కోరికలతోనే ఉంటారు. కానీ వాళ్ళ దృష్టి ఎప్పుడు లోకము, సంపాదన, డబ్బు, లోకము, పిల్లలు, చదువులు. ఫస్ట్ నీవు నీ కుటుంబాన్ని రక్షించుకో. నీ కుటుంబంలో రక్షణ ఉండాలి, నీ కుటుంబంలో వెలుగు ఉండాలి, నీ కుటుంబంలో ప్రార్థనలు. నీ కుటుంబంలో రక్షణ లేకపోతే నువ్వెంత ప్రయాసపడి నీ బిడ్డ అట్టాగే ఉంటుంది, నీ భర్త అలాగే ఉంటాడు. కాబట్టి ప్రయాసపడ. దేనికోసం? నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షించబడటానికి ప్రయాసపడాలి.